అందరూ అనుకుంటారు చిట్టి ఫండ్ వేస్తే ఈజీ ప్రాఫిట్ వస్తుంది అని. కానీ నిజం వేరే ఉంది. ఎవరు ఎర్లీ తీసుకుంటే ఎంత లాస్ అవుతారు, ఎవరు లాస్ లో తీసుకుంటే ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఇక్కడ ఈ చార్ట్ లో చూస్తున్న విధంగా మీరు ఎల్లో కలర్ హైలైట్ చేసిన పార్ట్ అంతా చీటీ తీసుకున్న వాళ్ళు నెక్స్ట్ పే చేయవలసిన అమౌంట్. అంటే వాళ్ళు చీటీ తీసుకున్న ప్రతి ఒక్కరు నెక్స్ట్ మంత్ నుంచి 12,000 పే చేయాలి. ఈ ఇమేజ్ లో చూస్తున్న విధంగా మీరు ప్రతి ఒక్కరూ మొదటి నెల 10,000 పే చేస్తారు. అలా మొత్తం పే చేసిన అమౌంట్ లో 4,000 పట్టుకొని మొదట తీసుకునే వ్యక్తికి 96,000 ఇవ్వడం జరుగుతుంది. ఆ మొదటి పర్సన్ రెండో మంత్ నుంచి ప్రతి నెల 12,000 పే చేయాలి. ఇప్పటి వరకు నెక్స్ట్ 10th మంత్ వరకు. అలాగే సెకండ్ మంత్ మొత్తం సభ్యులు పే చేసిన అమౌంట్ 1,02,000 రూపాయలు అయితే ఆ సెకండ్ పర్సన్ ఎవరైతే చీటీ తీసుకుంటారో అతనికి 98,000 ఇవ్వడం జరుగుతుంది. ఆ సెకండ్ పర్సన్ మూడో నెల నుంచి ప్రతి నెల 12,000 పే చేయాలి. ఇప్పటి వరకు అంటే 10వ నెల వరకు. ఇక్కడ మీరు చూస్తున్న ఇమేజ్ లో మొత్తం జమైన అమౌంట్ 1,04,000 రూపాయలు. ఎలా అంటే ఫస్ట్ మంత్ తీసుకున్న వ్యక్తి రెండవ నెల నుంచి 12,000 పే చేసుకుంటాడు. సెకండ్ తీసుకున్న వ్యక్తి మూడవ నెల నుంచి 12,000 పే చేస్తాడు. అలా మొత్తం సభ్యులు కలెక్ట్ చేసుకున్న అమౌంట్ 1,04,000 రూపాయలు అయితే మూడో పర్సన్ ఎవరైతే చీటీ తీసుకుంటారో అతనికి 10,00,000 రూపాయలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మంత్ నుంచి అంటే 4వ నెల నుంచి అతను ప్రతి నెల 2,000 పే చేయాలి. ప్రతి నెల అలా 10వ నెల వరకు. ఇదే ప్రాసెస్ లాస్ట్ 9వ నెల వచ్చే వరకు జరుగుతుంది. ఎలా అంటే 4వ నెలలో 4వ పర్సన్ చీటీ తీసుకుంటాడు, అతనికి 1,02,000 ఇవ్వడం జరుగుతుంది. 5వ నెలలో కలెక్ట్ అయిన మొత్తం అమౌంట్ 1,08,000 అయితే 1,04,000 ఇవ్వడం జరుగుతుంది. 6వ నెలలో మొత్తం కలెక్ట్ అయిన అమౌంట్ 1,10,000 రూపాయలు అయితే 1,06,000 ఇవ్వడం జరుగుతుంది. ఇలా 9వ నెల వచ్చే వరకు ఇదే ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. 9వ నెలలో చూసుకుంటే కనుక మీరు మొత్తం కలెక్ట్ అయిన అమౌంట్ 1,16,000 అయితే అతనికి 1,12,000 ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ఇమేజ్ లో మీరు చూసినట్లయితే 10వ నెల వ్యక్తి 10వ పర్సన్ 10వ నెల వరకు పే చేస్తాడు. మొత్తం పే చేసిన అమౌంట్ 1,00,000 రూపాయలు అయితే అతని చేతికి 1,14,000 రూపాయలు వస్తుంది. కానీ ఆ మంత్ 10వ నెలలో మీరు కానీ చూసుకుంటే మొత్తం పే చేసిన అమౌంట్ 1,18,000 రూపాయలు. ఇలా ప్రతి ఒక్కరు ప్రతి నెల తీసుకున్న అమౌంట్ మంత్ నుంచి ఎక్స్ట్రా పే చేస్తూ రావాలి. మొదటి నెలలో 1,00,000 రూపాయలు పే చేస్తే మొదటి పర్సన్ కి మొదటి నెల 96,000 ఇవ్వడం జరుగుతుంది. అలా సెకండ్ పర్సన్ కి సెకండ్ మంత్ లో 98,000 ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు డిఫరెన్షియేషన్ గమనించారంటే ప్రతి నెల 4,000 రూపాయలు డిఫరెన్షియేషన్ అనేది వస్తుంది. కట్టించుకున్న దగ్గర నుంచి అతనికి పే చేస్తున్న అమౌంట్ లో డిఫరెన్షియేషన్ 4,000. ఓకే, ఈ 4,000 ప్రతి నెల ఫండ్ మేనేజర్ ఎవరైతే ఉంటారో ఆ ఫండ్ మేనేజర్ కి ఇవ్వడం జరుగుతుంది. ఫండ్ మేనేజర్ తీసుకుంటాడు ఇవ్వడం కాదు. సో ఇలా మొత్తం 10 నెలలకు గాను అతను ఆర్జించే మొత్తం 40,000 రూపాయలు. ఇలా ప్రతి నెల పే చేసిన అమౌంట్ మొత్తం కలిపి మొత్తం సభ్యులు 10 నెలలకు గాను 1,90,000 పే చేస్తే అతను తిరిగి ఫండ్ మెంబర్స్ మన మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తిరిగి 1,50,000 ఇవ్వడం జరుగుతుంది. మిగతా 40,000 రూపాయలు మొత్తం చీటీ సక్సెస్ఫుల్ గా ఫినిష్ అయితే ఆ 40,000 రూపాయలు అనేది ఫండ్ మేనేజర్ కి ఖాతాలోకి వెళ్తుంది. కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇన్ కేస్ ఈ సభ్యులలో 10 మంది సభ్యులలో ఎవరన్నా ఒక్కరు పే చేయకపోయినా ఆ మొత్తం భారం అనేది ఫండ్ మేనేజ్మెంట్ చేతిలోనే పడుతుంది. సో తను రిస్క్ చాలా ఎక్కువగానే ఉంటది కాబట్టి కొంచెం ప్రాఫిట్ తోనే 4% ఇక్కడ మీరు గమనించినట్లయితే 4% మార్జిన్ తోనే ఇతను ఫండ్ ని మేనేజ్ చేస్తున్నారు. ఇది ఒక విధంగా చెప్పుకోవాలంటే గుడ్. ఈ ఇమేజ్ లో కనుక మీరు చూసుకున్నట్లయితే రైట్ సైడ్ నేను రెడ్, ఆరెంజ్, గ్రీన్ మార్క్ చేశాను. రెడ్ అంటే లాసెస్, ఆరెంజ్ అంటే మోడరేట్, ఇంకా గ్రీన్ అంటే ప్రాఫిట్. సో ఎవరు ఎంత ప్రాఫిట్ పొందారు, ఎవరు ఎంత లాసెస్ అయ్యారు, ఎవరు లాసెస్ కాకుండా ఈక్వల్ గా ఉన్నారు అంటే సేఫ్ జోన్ అన్నమాట. వీళ్ళు సేఫ్ లో ఉన్నట్లు. ఆరెంజ్ అంటే మరి అంత ఎక్కువ నష్టం కాదు, మరి అంత ఎక్కువ లాభము కాదు. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళకి ఇటువంటి లాభ నష్టాలు ఎక్కువగా అనేవి జరగవు. ఇక్కడ ఈ ఇమేజ్ లో మీరు చూసినట్లయితే మొదటి వ్యక్తి తీసుకున్న అమౌంట్ 96,000 అయితే పే చేసిన అమౌంట్
1,18,000 అంటే ఎంత ఎక్కువ పే చేస్తున్నాడు? 22,000 రూపాయలు ఎక్కువ పే చేస్తున్నాడు. సో సెకండ్ మంత్ సెకండ్ పర్సన్ తీసుకున్న అమౌంట్ 98,000 అయితే అతను పే చేసిన అమౌంట్ 1,16,000 రూపాయలు. అంటే ఇతను ఇక్కడ ఎంత ఎక్కువ పే చేస్తున్నాడు? 18,000 రూపాయలు ఎక్కువ పే చేస్తున్నాడు. అలా చూసుకుంటూ వెళ్తే లాస్ట్ 10th మంత్ లో 10th పర్సన్ పే చేసిన అమౌంట్ మొత్తం కలిపి 1,00,000 రూపాయలు అయితే అతను తీసుకున్నది 1,14,000 రూపాయలు. ఇతను ఎంత ప్రాఫిట్ పొందుతున్నాడు? 14,000 రూపాయలు. సో ఈ ప్రాఫిట్ లాసెస్ కంప్లీట్ గా మీకు ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు ఎంత ప్రాఫిట్ పొందారు, ఎవరు ఎంత లాసెస్ అయ్యారు, ఎవరు లాస్ అవ్వలేదు. ఇక్కడ వరకు చూసారంటే మీకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి. సో ఇంకా ముందు చెప్పబోయే కాన్సెప్ట్ మీరు చూసినారంటే నిజంగానే షాక్ అవుతారు. ఎంత ప్రాఫిట్ ఎంత లాస్ అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిస్ అవ్వకుండా చూడండి ఈ వీడియో. రిజల్ట్ చూసినాక మీరే షాక్ అవుతారు. ఏంటి ఇంత నష్టమా, ఇంత లాభమా, ఇంత మోసం ఉందా ఈ చీటీలలో. చాలా మంది చీటీలు తెలియక వేసి చాలా నష్టపోతుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం అనేసి ఈ వీడియో చేయడం. సో దయచేసి కంటిన్యూ చేయండి, వాచ్ చేయండి. వీడియో మొత్తం మీకు ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ టైం చీటీ వేయాలనుకుంటే ఏ నెంబర్ చీటీ తీసుకోవడం బెటర్, ఏ నెంబర్ చీటీ తీసుకుంటే నష్టపోతాం అనేది క్లియర్ గా ఒక క్లారిటీ అనేది మీకు వస్తుంది. ఈ చీటీలో 10 మంది సభ్యులు ఉంటారని చెప్పేసి అనుకున్నాం. సరే ఓకేనా, 10 మంది సభ్యులు తీసుకున్నాం. ఈ ఎక్సెల్ షీట్ లో 10 నెలలు పే చేయాలి అని చెప్పినాం. 10 నెలలు. ఫస్ట్ మంత్ ప్రతి ఒక్కరు 10,000 పే చేస్తారు. ఓకే, సెకండ్ మంత్ నుంచి ఫస్ట్ తీసుకున్న వ్యక్తి అమౌంట్ లో నుంచి ప్రతి నెల 12,000 రిమైనింగ్ 9 మంత్స్ పే చేస్తాడు. సో యాక్చువల్లీ ఫస్ట్ మంత్ ఎంత ఇస్తారని చెప్పేసి అనుకున్నాం. సిటీ ఫండ్ మేనేజ్మెంట్ 96,000 ఇస్తామని చెప్పేసి అన్నారు. 96,000 కాదు, యాక్చువల్ గా అతను పే చేసే ఫస్ట్ మంత్ 10,000 ఏదైతే ఉందో ఆ అమౌంట్ ఇంక్లూడెడ్ చేసుకొని 96,000 అనేది ఫండ్ మేనేజర్ ఫస్ట్ చిటీ మెంబర్ ఎవరైతే తీసుకుంటారో ఆ మెంబర్ కి ఇస్తాడు. సో యాక్చువల్ గా అతనికి వచ్చే ఇన్ హ్యాండ్ క్యాష్ వచ్చింది 86,000 అనమాట. ఈ 86,000 తీసుకొని ప్రతి నెల అతను 12,000 పే చేస్తూ రావాలి. అలాగా ఎన్ని నెలలు? 10వ నెల వరకు. అంటే మొత్తం ఎన్ని నెలలు? 9 నెలలు అతను 12,000 పే చేస్తూ రావాలి. మొత్తానికి అతను చెల్లించిన మొత్తం 10 నెలల తర్వాత అతను మొత్తం చెల్లించే అమౌంట్ 1,18,000 రూపాయలు అవుతుంది. కానీ యాక్చువల్ గా అతను తీసుకున్న అమౌంట్ 86,000, 96,000 అనుకున్నాం. ఓకే, ఇంక్లూడెడ్ అది. బట్ అతను తీసుకున్న అమౌంట్ కి అతను పే చేసిన అమౌంట్ కి డిఫరెన్స్ ఎంత వస్తుంది అంటే 22,000 రూపాయలు డిఫరెన్స్ అనేది వస్తుంది. సో అతను ఇదే అమౌంట్ బ్యాంక్ ద్వారా ఒకవేళ ఇంట్రెస్ట్ తీసుకున్నట్లయితే అతను ఫస్ట్ మంత్ పే చేయాల్సిన ఇంట్రెస్ట్ 1,720 రూపాయలు అవుతుంది. కానీ అతను ఎక్స్ట్రా ఎంత పే చేస్తున్నాడు? 2,000 రూపాయలు పే చేస్తున్నాడు ఇక్కడ. అలాగా డిక్రీజ్ అవుతుంది కదా ఎప్పుడు కూడా. మంత్లీ ఈఎంఐ మనం తీసుకున్నామంటే అవుట్ స్టాండింగ్ అమౌంట్ మీద ఇంట్రెస్ట్ అనేది మనం పే చేస్తాం. ఓకే, అలాగా ఓవరాల్ గా చూసుకుంటే మనం పే చేసే ఇంట్రెస్ట్ అనేది ఆ మొత్తం 9 నెలలకు గాను 8,280 రూపాయలు అవుతుంది. అంటే ఇలా బ్యాంక్ ద్వారా కాకుండా ఈ చిట్టి ఫండ్ ద్వారా తీసుకోవడం వల్ల మనం పే చేసే మొత్తం అమౌంట్ మీద ఓవరాల్ గా మనకు 13,720 రూపాయలు అనేది భారం పడుతుంది. ఓకే, సో అలా లేదు, మనకు బ్యాంకులో లోన్లు దొరకట్లేదు, అర్జెంట్ ఉంది అనుకుంటే బయట ఇంట్రెస్ట్ తీసుకున్నా కూడా ఈ ఫస్ట్ పర్సన్ 86,000 కు గాను 9 నెలల తర్వాత అతను పే చేసే మొత్తం ఇంట్రెస్ట్ 2 రూపీస్ తోటి ప్రతి నెల 1,720 రూపాయలు అయితే ఇంట్రెస్ట్ అయితే పడుతుంది. అలా ఆ 9 నెలలకు గాను అతను పే చేసే ఇంట్రెస్ట్ 15,480 రూపాయలు అవుతుంది. సో ఈ విధంగా చూసుకున్నా కూడా ఇతను ఓవరాల్ గా 6,520 రూపాయల లాస్ అనేది ఇతనికి జరుగుతుంది. కరెక్ట్, అర్థమైందా? ఫస్ట్ మంత్ లో చీటీ తీసుకుంటే ఎంత భారం మన మీద పడుతుందో ఇంత మొత్తం మనం అధికంగా ఫండ్ మేనేజర్ కి మనం చెల్లించాల్సి ఉంటుంది. సో సెకండ్ మంత్ లో చీటీ తీసుకుంటే అతనికి యాక్చువల్ గా ఫండ్ మేనేజర్ చెప్తాడు నేను నీకు 98,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి. యాక్చువల్ గా అయితే ఫండ్ మేనేజర్ కి వచ్చే అమౌంట్ మొత్తం ఛార్జింగ్ అయిపోయింది.
ఫండ్ మేనేజర్ ఇచ్చేది సెకండ్ పర్సన్ కి 98,000 అని చెప్తారు. కానీ యాక్చువల్ గా అయితే అతను పే చేసిన మొదటి మంత్ అమౌంట్ సెకండ్ మంత్ అమౌంట్ రెండు కలిపి 98,000 అతనికి హ్యాండ్ కి అయితే ఇస్తారు. సో ఓవరాల్ గా ఇక్కడ నీ హ్యాండ్ యాక్చువల్ గా నీ హ్యాండ్ కి నీ అమౌంట్ కాకుండా ఎక్స్ట్రా అమౌంట్ 78,000 నీకు హ్యాండ్ కి వస్తుంది. సో సెకండ్ మంత్ లో తీసుకున్న చీటీ పర్సన్ మూడో నెల నుంచి మొత్తం 10వ నెల వరకు 12,000 పే చేయాలి. అంటే మొత్తం చెల్లింపు ఎంత అవుతుంది అంటే అతని చెల్లింపు మొత్తం 1,16,000 రూపాయలు అవుతుంది. సో అతను తీసుకున్న అమౌంట్ కి పే చేసిన అమౌంట్ కి డిఫరెన్షియేషన్ ఎంత వస్తుంది అంటే 18,000 రూపాయలు అతన్ని అధికంగా చెల్లిస్తున్నాడు. సో దీని ద్వారా అదే అమౌంట్ ను బ్యాంకులో లోన్ తీసుకున్నట్లయితే ఎంత చెల్లించాల్సి వచ్చేది 6,880 రూపాయలు. ఇతను చీటీ ద్వారా ఈ అమౌంట్ ఎంత ఎక్కువ భారం పడుతుంది ఇతని మీద 11,120 రూపాయలు సెకండ్ మంత్ తీసుకున్న పర్సన్ కి పడుతున్న భారం. ఏ విధంగా బ్యాంకుకు చీటీ ద్వారా వేరియేషన్ ఇది. సో అలా లేదు సెకండ్ మంత్ నీకు ఒకవేళ 78,000 కానీ నీకు అర్జెంట్ ఉంది బయట ఎక్కడికైనా ఇంట్రెస్ట్ దొరికి నువ్వు తీసుకున్నావు అనుకో ఎవరైనా ఇచ్చే వాళ్ళు ఉంటే అతనికి మొత్తం చూసారా 78,000 గాను 2 రూపీస్ ఇంట్రెస్ట్ తో 1,560 రూపాయలు ప్రతి నెల ఇంట్రెస్ట్ నీ మీద పడేది. సో అలా రిమైనింగ్ 8 నెలలకు గాను నువ్వు పే చేయవలసిన ఇంట్రెస్ట్ 12,480 రూపాయలు అయ్యేది. సో ఈ చీటీ ద్వారా నీకు అధికంగా 5,520 రూపాయలు నీ మీద అధికంగా భారం పడుతుంది. అర్థమైందా? ఇలాగే థర్డ్ మంత్ థర్డ్ పర్సన్ కి 70,000 చేతికి వస్తే అసలు అతను కట్టిన మొత్తం కాకుండా అతను అధికంగా అతను థర్డ్ పర్సన్ కి 1,00,000 రూపాయలు తీసుకుంటాడు. యాక్చువల్లీ అతని హ్యాండ్ కి వచ్చేది 70,000. అతను పే చేసే మొత్తం 1,14,000 రూపాయలు అయితే డిఫరెన్షియేషన్ అతను తీసుకున్న అమౌంట్ కి పే చేసిన అమౌంట్ కి 14,000 రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది. అతను అదే అమౌంట్ ను బయట బ్యాంకులో లోన్ ద్వారా చెల్లించినట్లయితే అతని మీద ఇంట్రెస్ట్ అది 5,600 రూపాయలు మాత్రం పడేది. ఈ చీటీ ద్వారా 8,400 రూపాయలు అధికంగా భారం అనేది అతని మీద పడుతుంది ఎవరికి థర్డ్ పర్సన్. అదే బయట 2 రూపీస్ ఇంట్రెస్ట్ తో తీసుకున్నట్లయితే అతను ఇంట్రెస్ట్ పే చేయవలసి వచ్చేది 9,800 రూపాయలు. ఈ విధంగా చూసుకున్నా కూడా అధికంగా 4,200 రూపాయలు అనేది అతని మీద పడడం జరుగుతుంది. అలాగే ఫోర్త్ పర్సన్ కి 1,02,000 రూపాయలు ఇస్తానంటాడు. యాక్చువల్ గా అతను కట్టిన అమౌంట్ కాకుండా ఈ హ్యాండ్ కి 62,000 రూపాయలు మాత్రమే వస్తుంది. అతను మొత్తం చెల్లింపు మొత్తం 1,12,000 రూపాయలు అవుతుంది. అతను తీసుకున్న అమౌంట్ లో అతను తీసుకున్న అమౌంట్ కి అతను పే చేసిన అమౌంట్ కి డిఫరెన్షియేషన్ వచ్చింది 10,000 రూపాయలు. అదే అమౌంట్ 62,000 రూపాయలు అనేది బయట లోన్ ద్వారా తీసుకున్నట్లయితే అతని మీద భారం 4,440 రూపాయలు పడేది. ఈ చీటీ ద్వారా అతని మీద 5,560 రూపాయలు అధిక భారం అనేది వస్తుంది. బయట ఇంట్రెస్ట్ తెచ్చుకున్నట్లయితే 2 రూపీస్ ఇంట్రెస్ట్ తో మిగతా ఈ 6 నెలలకు గాను 7,440 రూపాయలు చెల్లించవలసి వచ్చేది. ఈ విధంగా చూసుకున్న 2,560 రూపాయలు అనేది భారం ఇతని మీద ఎక్కువ పడుతుంది. సో ఫిఫ్త్ మంత్ లో చీటీ తీసుకుంటాడు. అతనికి 1,04,000 రూపాయలు ఇస్తానంటాడు. కానీ యాక్చువల్ గా అతను తీసుకుంటున్న అమౌంట్ సేవ్ చేసిన అమౌంట్ కాకుండా హ్యాండ్కి ఎక్స్ట్రాగా 54,000 రూపాయలు మాత్రమే వస్తుంది. అతను ఓవరాల్ గా 1,10,000 రూపాయలు పే చేస్తాడు. తీసుకున్న దానికి అతను పే చేసిన దానికి 6,000 ఎక్స్ట్రా పే చేస్తాడు. మొత్తం అదే అమౌంట్ కనుక బయట బ్యాంకులో లోన్ తీసుకుంటే అతను యాక్చువల్ గా చెల్లించవలసినది ఇంట్రెస్ట్ 3,400 రూపాయలు అయితే అధికంగా ఈ చీటీ ద్వారా 2,600 రూపాయలు అతను పే చేస్తున్నాడు. అదే బయట 2 రూపీస్ తో ఇంట్రెస్ట్ తెచ్చుకున్నట్లయితే 5,400 రూపాయలు మాత్రమే అతని మీద భారం పడేది. ఈ చీటీ ద్వారా అతనికి 600 రూపాయలు సెక్షువల్ గా తీసుకుంటే నష్టం అయితే జరుగుతుంది. ఈ 600 రూపాయలు నెగ్లిజిబుల్లే కానీ కాకపోతే మనకి ప్రాఫిట్ అనేది ఏముండదు. 5వ నెల ఆ 5th మంత్ పర్సన్ కూడా చాలా వరకు లాసే ఉంటుంది. ఈ 6వ నెల తీసుకునే 6వ నెల తీసుకునే చిట్టి మొత్తం విలువ 1,06,000 రూపాయలు అంటాడు. కానీ యాక్చువల్ గా అతనికి సేవ్ చేసుకున్న అమౌంట్ కాకుండా 46,000 రూపాయలు మాత్రం ఎక్స్ట్రా తీసుకుంటాడు. సో ఇలా చూసుకున్నట్లయితే అతను చెల్లింపు మొత్తం 1,08,000 రూపాయలు అవుతుంది. ఎక్స్ట్రాగా 2,000 రూపాయలు మాత్రమే పే చేస్తాడు. 46,000 రూపాయలు బయట ఇంట్రెస్ట్ బ్యాంక్ లో తెచ్చుకున్నట్లయితే 3,000 రూపాయలు అయ్యేది. అతనికి ఇక్కడ 1,000 రూపాయలు ప్రాఫిట్ అనేది జరగడం
ప్రాఫిట్ జరుగుతుంది. 1000 రూపాయలు సేవ్ చేసుకుంటున్నాడు ఈ చిట్టి ద్వారా. సో బయట ఒకవేళ ఇంట్రెస్ట్ తెచ్చుకున్నట్లయితే అదే 2 రూపీస్ ఇంట్రెస్ట్ తో 3680 రూపాయలు అయ్యేది. కానీ ఈ చిట్టి ద్వారా అతనికి 1680 రూపాయలు సేవ్ అవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్ గా 6% కి 1000 రూపాయలు నుంచి 1680 రూపాయల వరకు సేవ్ అవ్వడం జరుగుతుంది. 7th కి 7th మంత్ చిట్టి తీసుకుంటాడు. యాక్చువల్ గా చిట్టి ఫండ్ మేనేజ్మెంట్ చెప్తుంది 1,08,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి. యాక్చువల్ గా అతని చేతికి వచ్చేది 38,000 రూపాయలు మాత్రమే ఎక్స్ట్రాగా అతను పే చేసిన అమౌంట్ కాకుండా. 1,08,000 రూపాయలు తీసుకొని 1,06,000 రూపాయలు మాత్రం పే చేస్తాడు. 2,000 రూపాయలు ప్రాఫిట్ అనుకుంటాడు. అదే అమౌంట్ గనక బయట ఒకవేళ ఇక్కడి నుంచి స్టోరేజ్ చేంజ్ అవుతుంది. అదే అమౌంట్ అతను ఏదైతే సేవ్ చేసుకున్నాడో 7 నెలల వరకు ఆ అమౌంట్ బయట 2 రూపీస్ ఇంట్రెస్ట్ తీసుకున్నట్లయితే అతనికి 4,200 రూపాయలు ప్రాఫిట్ వచ్చేది. ఈ చీటీ ద్వారా అతనికి 2,200 రూపాయలు లాస్ అవుతున్నాడు. ఎవరు? ఈ 7th మంత్ పర్సన్. అలాగే బయట ఆ 2 మంత్స్ ఇంట్రెస్ట్ తెచ్చుకున్నట్లయితే ఆ 38,000 అతను పే చేయవలసిన అమౌంట్ 2,280 రూపాయలు అయ్యేది. కానీ అతను 2,000 రూపాయలు మాత్రం చెల్లించాడు కాబట్టి ఇక్కడ 280 రూపీస్ ప్రాఫిట్ అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ లాస్ అవుతున్న అమౌంట్ చూసుకున్నట్లయితే యూజ్ ఉంది కదా, 2,200 రూపాయలు లాస్ అవుతున్నాడు. బయట అదే 2 రూపీస్ ఇంట్రెస్ట్ ఇచ్చినట్లయితే 2,200 రూపాయలు అధికంగా వచ్చేది. ఈ చిట్టి ద్వారా ఇతను 2,200 రూపాయలు లాస్ అవుతున్నాడు. ఒక సైడ్ 38,000 గాను 2,000 రూపాయలు ఎక్స్ట్రా పే చేస్తున్నాడు. 2,880 రూపాయలు మాత్రం పడేది. 280 రూపాయలు ఇతనికి ప్రాఫిట్ అనేది జరుగుతుంది. ఈ 8th మంత్ పర్సన్ చూసుకున్నట్లయితే 8th మంత్ లో 1,10,000 రూపాయలు ఇస్తాడు. అతను పే చేసే మొత్తం అమౌంట్ 1,04,000 రూపాయలు. 6,000 రూపాయలు తక్కువ చెల్లిస్తాడు కాబట్టి 6,000 రూపాయలు ప్రాఫిట్ అనుకుంటాడు. యాక్చువల్ గా అతను పే చేసినది అతనికి ప్రాఫిట్. బయట గన ఇంట్రెస్ట్ ఇచ్చుకున్నట్లయితే అదే అమౌంట్ ను ఫస్ట్ మంత్ నుంచి అతనికి 5,600 రూపాయలు మాత్రమే వచ్చేది. ఈ చీటీ ద్వారా అతనికి 400 రూపాయలు ప్రాఫిట్ జరుగుతుంది. సో ఇక్కడ చిన్నగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 1,200 అనేది ఈ 30,000 కి ఆ ఎవ్రీ మంత్ 2 రూపీస్ ఇంట్రెస్ట్ వేసుకుంటే నెక్స్ట్ 2 మంత్స్ కి 1,200 అయ్యేది. ఇది ఇతను బయట ఇచ్చుకున్నట్లయితే అతను సేవ్ చేసుకున్న అమౌంట్ నెక్స్ట్ మంత్ ఇక్కడి వరకు ఏదైతే సేవ్ చేసిండో ఈ 8,000 అనేది 80,000 7,000కి నేను లెక్కేసిన. ఈ 7,000 రూపాయలు బయట ఇంట్రెస్ట్ ఇచ్చినట్లయితే నెక్స్ట్ మంత్ నుంచి అతనికి 1,400 రూపాయలు ఇంట్రెస్ట్ వచ్చేది. ఇలా నెక్స్ట్ 2 మంత్స్ కి 2,800 రూపాయలు ప్రాఫిట్ అనేది వచ్చేది. కానీ ఈ చిట్టి ద్వారా ఈ విధంగా చూసుకుంటే ఇతను 1,600 లాస్ అవుతున్నాడు. ఓవరాల్ గా అతనికి చూసుకున్నట్లయితే ఈ అన్ని మంత్స్ కు కలిపి అతను సేవ్ చేసుకున్న 70,000 రూపాయలు ఇంట్రెస్ట్ కానీ తిప్పినట్లయితే ఓవరాల్ గా 8,400 రూపాయలు వచ్చేది. ఈ చిట్టి ద్వారా ఇతనికి 2,400 రూపాయలు లాస్ అవుతున్నాడు. కానీ ఒక విధంగా చెప్పాలంటే 6,000 అనేది కొంచెం మోడరేట్. దానికి బయట ఆ 7 మంత్స్ కు బయట తిప్పుకున్నట్లయితే 5,600 మాత్రమే వచ్చేది. 400 రూపాయలు ఈ చిట్టి ద్వారా అధికంగా పొందుతున్నాడు. అదే 30,000 ఒకవేళ అవసరం నిమిత్తం 8వ నెలలో బయట తీసుకున్నట్లయితే అతను పే చేసేయవలసింది మొత్తం ఓన్లీ 30,000 2 మంత్స్ కానీ 1,200 అయితే ఇతను ఈ చిట్టి ద్వారా 2,800 రూపాయలు ఇక్కడ సేవ్ చేసుకున్న అమౌంట్ మిస్ అవుతున్నాడు కాబట్టి లాస్ అవుతున్నాడు కాబట్టి 1,600 లాసెస్ అనేది జరిగింది ఇక్కడ. సో ఇప్పుడు 9th పర్సన్ క్యాల్కులేట్ చేసుకున్నట్లయితే 8 మంత్స్ ఇతను కంప్లీట్ గా పే చేస్తాడు 80,000. 9th మంత్ లో ఇతనికి ఫండ్ మేనేజర్ 1,12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కానీ యాక్చువల్ గా అతను తీసుకునేది 22,000 రూపాయలు. నెక్స్ట్ మంత్ అతను ఓన్లీ 12,000 మాత్రమే చెల్లిస్తాడు. ఓవరాల్ గా అంటే అతని చెల్లింపు మొత్తం 1,02,000 రూపాయలు అవుతుంది. తీసుకున్న అమౌంట్ 1,12,000 రూపాయలు మైనస్ 1,02,000 రూపాయలు లెస్ చేస్తే 10,000 రూపాయలు ఇతని ప్రాఫిట్. అదే గానీ అతను సేవ్ చేసుకున్న అమౌంట్ మొత్తం బయట ఇంట్రెస్ట్ కి ఇచ్చుకున్నట్లయితే అతనికి జనరేట్ అయ్యేది మొత్తం 7,200 రూపాయలు మాత్రమే. కానీ ఈ చీటీ ద్వారా 9th పర్సన్ కి ఎంత ప్రాఫిట్ అంటే 2,800 రూపాయలు ప్రాఫిట్ జరిగింది. ఓకే, ఈ 1,200 రూపాయలు డిఫరెన్షియేషన్ అనేది నెక్స్ట్ ఒకవేళ ఇతను సేవ్ చేసిన అమౌంట్ బయటగానే తీసుకున్నట్లయితే నెక్స్ట్ 1 మంత్ కి 1,600 వచ్చేది. ఆ 1,600 లెస్ చేస్తే
ఇంట్రెస్ట్ ఇతనికి అయినా కూడా ఆ విధంగా చూసుకున్నా కూడా 1200 అధికంగానే ప్రాఫిట్ అనేది పొందుతున్నాడు. సో ఈ 22,000కు గాను నెక్స్ట్ మంత్ లో అతనికి పడే ఇంట్రెస్ట్ జస్ట్ 440 రూపాయలు మాత్రమే. అని ఓవరాల్ గా చూసుకుంటే అతనికి ఇంట్రెస్ట్ జనరేట్ అయ్యేది 8,800 రూపాయలు జనరేట్ అయ్యేది ఈ 7,200 ప్లస్ ఒక 1,600 నెక్స్ట్ మంత్ కి సేవ్ చేసుకున్న అమౌంట్ నెక్స్ట్ మంత్ కన్నా బయట ఇచ్చుకున్నట్లయితే 1,600 ఇంట్రెస్ట్ జనరేట్ అయ్యేది కదా. ఇది ఇంక్లూడ్ చేస్తే 88,000 రూపాయలు అయ్యేది. ఇక్కడ ఇతను ఈ చిట్టి ద్వారా 1,200 రూపాయలు అధికంగా ప్రాఫిట్ పొందుతున్నాడు. సో ఈ 10th పర్సెంట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ ఒక్క నెల కూడా చీటీ తీసుకోడు, మొత్తం 10 లక్ష రూపాయలు చెల్లిస్తాడు. ప్రతి నెల 10,000 పడుతుంది. ఇతను మొత్తం తీసుకున్న అమౌంట్ 14,000 రూపాయలు అయితే చెల్లించేది 1,00,000 రూపాయలే. అతని డిఫరెన్షియేషన్ చూసుకున్నట్లయితే మేము 14,000 రూపాయలు డిఫరెంట్ ఉంటుంది. 14,000 రూపాయలు అధికంగా పొందుతాడు. అదే కానీ బయట అతను ఇదే అమౌంట్ బయట ఇంట్రెస్ట్ ఇచ్చుకున్నట్లయితే 9,000 రూపాయలు మాత్రం ప్రాఫిట్ వచ్చేది. ఈ చిట్టి ద్వారా అతను 5,000 రూపీస్ ఎక్స్ట్రా ప్రాఫిట్ అనేది గెయిన్ చేస్తున్నాడు. చూశారు కదా, ఈ చిట్టీలు ముందుగా తీసుకునే వాళ్ళు పెద్ద మొత్తంలో లాస్ తో డబ్బు తీసుకుంటారు. చివర్లో తీసుకునే వాళ్ళు సేవింగ్ లాస్ట్ లో ప్రాఫిట్ అనేది పొందుతారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ చిట్టీలో లాభం నష్టం ముందుగానే ఫిక్స్ అయి ఉంటుంది. కాబట్టి ఎవరు ఎంత కడతారు, ఎవరు ఎంత పొందుతారు అన్నది ముందుగానే క్లియర్ గా ఉంటుంది. అత్యవసరంగా డబ్బు అవసరం ఉంది అనుకున్న వాళ్ళు మొదటి నెల చీటీ తీసుకోవాలి. వాళ్ళకు కొంత నష్టం వచ్చినా అవసర సమయంలో పెద్ద మొత్తంలో చేతికి అందుతుంది. అలాగే సేవింగ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు చివర్లో తీసుకుంటే మంచి రిటర్న్ వస్తాయి. కానీ ఇక్కడ రిస్క్ కూడా ఉంది. ఎందుకంటే ఈ మొత్తం వ్యవస్థని వ్యక్తి లేదా గ్రూప్ మీద నడుస్తుంది. వాళ్ళు నిజాయితీగా ఫండ్ నిర్వహించకపోతే డబ్బు ఇబ్బంది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇది స్టార్ట్ చేసే ముందు ఆ వ్యక్తి నమ్మకమైన వాడా, అకౌంట్స్ క్లియర్ గా చూపిస్తున్నాడా, ప్రతి నెల ట్రాన్సాక్షన్ ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయా అనేది తప్పకుండా తెలుసుకోవాలి. మొత్తానికి ఫండ్ అనేది అవసర సమయంలో ఫైనాన్షియల్ సపోర్ట్ గా ఉంటుంది. సేవింగ్ కూడా అవకాశం ఇస్తుంది. సరైన ప్లానింగ్ లేకపోతే నష్టపోతారు. సరైన ప్లానింగ్ తో చేస్తే మంచి ఉపయోగం అర్థమైంది కదా. ఇప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏ చీటీ ఉపయోగకరంగా ఉంటుందో, ఏ చీటీ ఉపయోగకరంగా ఉండదో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం.